వెల్కమ్ టు మై ఛానల్ జమ్మల శ్రీదేవి 777. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏమిటంటే చాలా రోజులైంది వీడియో చేసి, రోజు షార్ట్ వీడియోలో పెడుతున్నాను. అందువల్ల ఈరోజు వీడియో తీస్తున్నాను. ఇది మామూలుగా ఎర్రపూల చెట్టు. ముద్దమందారం మళ్ళీ చూడు, ఎన్ని 4 మొగ్గలు వేస్తుంది చూడండి. మెరూన్ రెడ్ కలర్. ఇది మిల్లీ బగ్గు వచ్చింది కాబట్టి నేను అప్పుడప్పుడు చూస్తూ ఈ చేతితోనే నలుపుతాను. ఇది మల్బరీ చూడండి, ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో చూడండి. మల్బరీ ఇది మళ్ళీ 3వసారి అండి మల్బరీ ఫ్రూట్స్ రావడం. చూడండి ఈ కాపు అయిపోతూనే నేను మళ్ళీ ఆకులంతా తీసేస్తాను. ఆకులంతా తీస్తాను, తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి. ఇది వచ్చి చూడండి ఎంత పెద్దగా పోయిందో, గన్నేరు. ఇది రెక్కమందారం చూడండి, చెట్టు నిండా మొగ్గ ఉంది చూడండి. ఇది మళ్ళీ కాగడా మళ్ళా బర్డ్స్ వచ్చాయి చూడండి. ఒక పువ్వు, ఇక్కడ ఒక పువ్వు వస్తుంది. ఇదంతా మళ్ళా కొత్త స్టెమ్స్ వచ్చాయి చూడండి. కాగడా మళ్ళీ చూడండి, ఇంకా మళ్ళీ పువ్వులు రావడమే చూడండి. ఇదంతా కొత్త చిగురు. అప్పుడు మల్లె చెట్టుకు మీకు చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి చూడండి, నేను చూపించాను కదండి. మల్లె చెట్టు అదే స్టార్ మల్లె అంటారు, పందిరి మల్లె అంటారు. చూడండి మళ్ళీ చెట్టు నిండా కొమ్మలు, కొమ్మకు పువ్వు చూడండి. చూడండి అంతా పూత వచ్చింది చూడండి. కొమ్మకు 4 మొగ్గలు, 3 మొగ్గలు చూడండి. ఇది మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇది 5 మొగ్గలు వచ్చాయి. అందుకు నేను వీడియో చేస్తున్నాను చూడండి. మళ్ళీ చెట్టు నిండా మొగ్గ వచ్చింది. పందిరి మల్లెను ఒక 2 చెట్లను పెంచుకున్నామంటే చాలండి, చాలా బాగా పువ్వులు వస్తాయి. ఎక్కువ అవసరం లేదండి, 2 చెట్లను పెంచుకుంటే చాలు. ఇక్కడ కనకాంబరం, ఇది వచ్చి మందారం, ఇది జాజి పూలు అండి, సన్న జాజి చూడండి. ఇది మామిడి మొక్క. ఇది వచ్చేసి
నిమ్మ చెట్టు. ఇది ఒక మందారం, పింక్ మందారం చూడండి. ఇదండి ఇంకొక జాతి చెట్టు ఉంది చూడండి. ఇది కూడా చెట్టు నిండా మొగ్గే చూడండి. సన్నజాజులు చెట్టు నిండా మొగ్గే. నేను చెట్టు నిండా ఉన్నప్పుడు మీకు వీడియో తీసి పెట్టింటే సరిపోయిండేది, మర్చిపోయాను. ఇవో ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. పువ్వులంతా ఉన్నాయి మా చెట్టుకి. ఇవన్నీ కోసినటువండి. ఈ మొగ్గలు నేను తీసేస్తాను. ఇవి తుంచితే మళ్ళీ పక్కన స్టెమ్స్ వస్తాయి. సో ఇవి తుంచి పడేస్తాను ఆ చెట్టుకి. చూడండి ఎన్ని పువ్వులు. ఇదైతే చాలా భయపడ్డాను. ఆవ పిండి, బెల్లము, ఆవాల పిండి, మస్టర్డ్ పౌడరు, బెల్లము కలిపి పెట్టానండి. ఇవి స్టెమ్స్ రాలేదు, ఆకులు రాలేదు. భయపడిపోయాను అసలు చెట్టుకి ఏమైందనేసి. తర్వాత మెల్లగా అదే ఆకులు, స్టెమ్స్ వచ్చాయి. ఈరోజు పింక్ మందారం పువ్వులు పూయలేదండి, మొగ్గలైతే ఉన్నాయి. ఇదిగోండి నాటు జాజి. నాటు జాజి కూడా చూడండి ఎలా పెరిగిపోతుందో. నేను మళ్ళీ కడపకు వచ్చేసానండి హైదరాబాద్ నుంచి. మళ్ళీ కడప షిఫ్ట్ అయ్యాను. ఇది కనకాంబరం. ఇప్పుడు ఒకటి చిక్కుడు చెట్టు ఒకటి విత్తనం పడిందండి తొట్టిలో. అదే మొలిసింది చిక్కుడు చెట్టు. తీగ చూడండి ఎలా పాక్కుంటూ వెళ్తుందో. ఇది పూతకొస్తుంది. ఇంకా ఎడీనియం చూడండి. ఇది మొన్న ఒకటి రోజా పువ్వు పూసింది. ఇదిగోండి ఇంకొకటి రేపు విడగడానికి రెడీగా ఉంది. దీనికి మళ్ళీ ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఒకటి దొంతి మల్లె ఉంది. అదైతే స్టెమ్స్ ఎండిపోయి ఉన్నాయి. కాకపోతే దీనికి ఆకులు రావటం లేదు, ఎందువల్ల అర్థం కాలేదు. వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెము మళ్ళీ. చూడండి ఇది ఏందో తెలుసా? గోరుచిక్కుడండి. చూడండి ఆ చెట్టుకు 2, ఆ చెట్టుకు 2, ఈ చెట్టుకు 2, 6 వచ్చాయి గోరుచిక్కుళ్ళు. ఇది కూడా నేను వేయలేదండి. ఇందులో ఎరువు వేసాను. ఆ ఎరువులో సీడ్స్ ఏమో ఉన్నాయి, అందుకు మొలిసాయి. ఇది ఇంకా నందివర్ధనం, అది టెకోమా. ఇందులో పచ్చిమిర్చి వేసాను, వస్తాయి.
ఇక్కడ ఒక వంకాయ కాస్తుంది చూడండి. వంకాయ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఎన్నో లిల్లీ పూలండి. ఈసారి పూలు పూసినప్పుడు చూపిస్తాను. పూలు పూసి అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, వాళ్ళకి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.